హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఎన్టీఆర్ గారి మూవీ 'దేవరా' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉందండి. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొట్టాల శివ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా లేదా? సో 'రాజమౌళి' మూవీ తర్వాత ఏ మూవీ అయినా ఫ్లాప్ అవుతుంది అనే కర్స్‌ని ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారా లేదా? సో ముందు మూవీ ట్రైలర్ కంటే కూడా నాకైతే ఈ ఎలిమెంట్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో అందుకే ఎంత కష్టమైనా గానీ 4 AM షోకి అయితే వెళ్ళిపోయాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సముద్రం ద్వారా ఇండియాకి అయితే ఇల్లీగల్‌గా వెపన్స్ వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాటిని యూజ్ చేసి ఇండియాలో ఏదో అటాక్ ప్లాన్ చేస్తున్నారని రిపోర్ట్ వస్తుంది. సో ఆ టైంలోనే ఎర్ర సముద్రం అనే దాని గురించి తెలుస్తుంది. సో ఎర్ర సముద్రంకి వెళ్ళిన పోలీసులకు తెలిసిన నిజాలేంటి? అసలు ఈ ఎర్ర సముద్రం ఏంటి? ఇందులో దేవర ఎవరు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సిన అనిరుద్ధ్ గురించి అండి. ప్రతి సీన్‌ని కూడా దాని బీజీఎంతో ఎలివేట్ చేశాడని చెప్పాలి. సో చాలా టెర్రిఫిక్‌గా ఉంది సౌండ్ మిక్సింగ్ కూడా. సో నిజం చెప్పాలంటే సగం సినిమాని అనిరుద్ధే మోసినట్టు అనిపించిందండి. ఇంకా సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూవీలో కూడా స్పీడ్ బ్రేకర్‌లా కాకుండా ఒక ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయండి. ఇంక ఈ మూవీకి మేజర్ పాజిటివ్ వచ్చేసి ఎన్టీఆర్ గారండి. డిఫరెంట్ వేరియేషన్స్ వాటిలతో అయితే ప్యాక్ ఆడేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో అటు దేవరగా అందరిని కంట్రోల్ చేస్తూ ఆ కసి గాని, ఆ కోపం గాని బాగా చూపించారు. ఇటు వరాగా ఇన్నోసెంట్‌గా గాని, రొమాంటిక్ వైస్ గాని చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ మీద కొట్టాల శివ అయితే పర్లేదనిపించిందండి. స్టార్టింగ్ 20 మినిట్స్ కొద్దిగా స్లోగా అనిపించింది గానీ, అక్కడ నుండి ఇంటర్వెల్ వరకు అయితే ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అదంతా చాలా బాగా సెట్ చేసుకున్నారు. సో ఇంకా ఎర్ర సముద్రం గాని, దాని గురించి మనకు చెప్పడం గాని, ఇన్వాల్వ్ చేశారు చాలా బాగా స్టోరీలోకి. అండ్ ఇంక 'ప్రకాష్ రాజ్' గారు ఇచ్చే ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంక ఇంటర్వెల్ ఉంటుందండి వర్ర మాస్ అని చెప్పాలి. అసలే మన ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్. దానికి తోడు ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారు. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయని చెప్పాలండి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆయుధ పూజ సాంగ్ కానీ, అదంతా ప్లేస్‌మెంట్ గాని చాలా బాగా వర్కౌట్ అయింది. అలానే దేవరకి డిజైన్ చేసిన వెపన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఆ వెపన్ వల్లే మనకైతే ఇంటర్వెల్‌లో ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. ఇంకా ఎడిటింగ్ కూడా బానే ఉంది. వీఎఫ్ఎక్స్‌లో అయితే కొన్ని కంప్లెయింట్స్ అయితే ఉన్నాయండి. కిమ్ములో నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ అనేది చాలా ప్రిడిక్టబుల్‌గా అయిపోయిందండి. చాలా ప్రిడిక్టబుల్‌గా అవటం అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా కనిపెట్టేలా ఉంది. సో ఈ ప్రిడిక్టబిలిటీ వల్ల అయితే సెకండ్ హాఫ్‌లో అయితే మనకు ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదండి. సో అక్కడికే మనకు అర్థమైపోతుంది. క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సినిమాలో ఏం జరుగుతుందనేది. సో సెకండ్ హాఫ్ మీద అయితే ఇంకా చాలా కాన్సంట్రేట్ చేయాలండి. చాలా వరకు మూవీ అంతా సెకండ్ హాఫ్‌లో అలా పడిపోయింది గ్రాఫ్ అంతా అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ కూడా నాకైతే నచ్చలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఏదో రష్‌గా తీసేయాలి కాబట్టి ఏదో పెట్టినట్టు అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా మనం ముందే గెస్ చేసేలా అనిపిస్తుందండి. అంటే దానికి ముందుగా సెటప్ ఏమీ చేసుకోలేదు. దానికి పే ఆఫ్ కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నేను ముందుగానే చెప్పాను కదా! ఎన్టీఆర్ గారైతే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇక జాన్వీ కపూర్ గారైతే ఫస్ట్ హాఫ్‌లో ఉండరండి. సెకండ్ హాఫ్‌లో ఉంటారు. 'చుట్టమల్లె' సాంగ్‌లో అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా బైరా క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ పర్లేదనిపించింది. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే విత్ గుడ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్‌తో ఈ మూవీ అయితే పర్లేదనిపించిందండి. బట్ ఫ్యాన్స్ స్టఫ్ అయితే ఎక్కువ ఉంది. ఫ్యాన్స్‌కి అయితే నచ్చొచ్చు. నార్మల్ ఆడియన్స్‌కి అయితే జస్ట్ యావరేజ్ మూవీ. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.